ఈరోజు ఇది పాస్టర్ రాజు బోడ లేదా రజనీకాంత్ బోడ నుంచి మీరు కొన్ని సువార్తలు వింటారు. సో ఆ క్రమంలో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది యొక్క ఏంటంటే ఈ ఒక సమిష్టిగా ఒక ఒక ఏమంటారు కలెక్టివ్ గా పోరాడతలేరు. ముఖ్యంగా ఇండిపెండెంట్ వ్యక్తులు కొంతమంది పోరాడుతున్నారు. సో అది ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు కావచ్చు, ఏది ఎక్స్ ఐఏఎస్ అధికారి అయినటువంటి విజయ్ కుమార్ గారు కొద్దిగా కామ్ అయిపోయినారు. హీ మూడ్ ఆన్ టు సమ్ అదర్ థింగ్స్. కేఏ పాల్ గారు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఉంటుంది. అంటే వివేకానంద గారి కేసు ఎట్లుందో ఇది కూడా ఎవరు మాట్లాడకుండా అయిపోతుంది. సో అది విచారణ కాదు, దోషి అనేది ఉండదు, అంటే విచారణలోనే ఎల్లకాలం ఉంటుంది. సో కాబట్టి కేఏ పాల్ గారు మరి సిబిఐ ఎందుకు కోరుతున్నారో మరి ఆయనకే తెలవాలి. ఇంకా పోతే ఇంకెవరు ఉన్నారు, డాక్టర్ బాలా గారు కొట్లాడుతున్నారు. సో అడ్వకేట్ గారు. సో వీళ్ళందరేమో ప్రత్యక్షంగా కొట్లాడుతున్నారు. ఇక రాజుపోవడానేమో ఈ ఇష్యూ డై డౌన్ కాకుండా ఉండడానికి ఈ విషయ పరిజ్ఞానం చేస్తే ఇంకా కొట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతుందేమో అన్న ఆశతోటి రాజుపోవడ ఈ విషయాన్ని డై డౌన్ కాకుండా తన వాయిస్ ఇస్తున్నాడు. సో ఇది వీళ్ళు కాకుండా ఇక మిగతా వాళ్ళు ఎవరు కొట్లాడుతున్నారో నాకు చెప్పండి దయచేసి, మీకు దండం పెడతా. బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. నా గురించి చెప్పకండి, ఓకే? బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. మీకు మీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా ప్రతి మనిషికి. ఎదుటివాడికి అబద్ధం చెప్తాం, ఓకే? వాళ్ళకి ఎన్నైనా చెప్పగలుగుతాం. కానీ మన అంతరాత్మకి కూడా అబద్ధం చెప్పి బతుకుతున్నారు అనుకో, వాడు బతికినా సచ్చినా ఒకటే. కాబట్టి మీ ఇప్పుడు చెప్పిన పేర్లు కాకుండా మీ అంతరాత్మకి క్వశ్చన్ చేసుకోండి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరు ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో ఒకటి ఆయనకు న్యాయం కావాలని, తర్వాత ఆయన యొక్క ఆశయాలు, ఆయన లెగసీ కంటిన్యూ కావాలని, ఈ రెండు విషయాల్లో మిగతా వాళ్ళు ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పోరాటం చేస్తున్నారు, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక యాక్షన్ ప్లాన్ తోటి మనం చేద్దామని ఆరాటపడుతున్న వాళ్ళు, పోరాటపడుతున్న వాళ్ళు ఎవరో చెప్పండి. డాక్టర్ అభినయ్ దర్శన్ గారా, అజయ్ బాబు గారా, లేకపోతే ఇంకో పాస్టర్ గారా? దయచేసి చెప్పండి. లెట్స్ బీ హానెస్ట్, బీ హంబుల్, ఓకే? ఇదే కదా జీసస్ గారు చెప్పింది కదా, ఎవరికో చూపెట్టుకోవడం కాదు కదా. ప్రవీణ్ పగడాల బ్రదర్ చావుని వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు నా భాషలో. ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఛానల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. దాని మీద ఆ వ్యూస్ ద్వారా 4 పైసలు వస్తాయని ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ డానియల్ జాషువా కావచ్చు, ఇంకోడు చేకూరి ఎవడో కావచ్చు, ఇంకోడెవడో కావచ్చు, రైట్? స్టీవెన్సన్ ఇంకోడు, రైట్? అవునా కాదా? డాక్టర్ అభినయ్ దర్శన్ అంటోడు ఒక కేసు వేసిండు, ఒక కేసు మీద కొట్లాడిండు, లేకపోతే ఈ క్రిస్టియన్స్ కి జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేస్తుండు. ఏం లేదు, వచ్చగాడున్నాడు, ఓకే? ముగ్గురు పిల్లలు, ఓకే? ఎవరితోటి కలిసి ఉంటుండో ఎవరితోటి ఉంటున్నాడు భగవంతుని కనుక. సో ఏది ఏమైనా ఏది అంటే మనం ఇక్కడ విలువలు అనేటివి మనం చెప్పడం వేరు, వాటిని పాటించి చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. మైక్ దొరికిందని గట్టిగా ఒర్రేస్తే అది దాన్ని అనరు. అవర్ యాక్షన్ స్పీక్ లౌడర్. అర్థమైందా? ఇక నేను 7 సంవత్సరాలు అవుతుంది నేను ముచ్చట చెప్పిన దానికి డాక్టర్ అభినయ్ దర్శన్ మైక్ పట్టుకుని వరిన దానికి ఏం తేడా ఉంది? నువ్వు చర్యలు తీసుకునే స్థానంలో ఉన్నావు కదా. చెప్పండి, లీగల్ బ్యాటిల్ చేసిండా, న్యాయం కావాలని ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిండా, ఏం చేసిండు? మైక్ దొరకగానే గట్టి అరుస్తున్నాడు తప్ప ఆయన తను రాజకీయంగా ఎదగాలి, ఇంకోటి ఎదగాలి అని తన ప్రయోజనాల కోసం డే 1 నుంచి ఫస్ట్ అజయ్ బాబు అంటాడు, నాకే థ్రెట్ ఉంది అంటాడు, తర్వాత నెక్స్ట్ అభినయ్ దర్శన్ అంటాడు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలే తప్ప నిజంగా ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో జెన్యున్ కొట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇది ఎంతవరకు కరెక్టో ఎవరిది వాళ్ళు ఆలోచించమని నేను ప్రాధేయపడుతున్నా, ఓకే? సో ఆ క్రమంలో ఇది ఒక అమ్మాయి నేనంటే క్రిస్టియన్ కాదు కాబట్టి నేను బొట్టు పెట్టుకొని వచ్చినా, నేను కాషాయం వేసుకుంటే నేను ఏదో పాపం చేసినా అన్నట్టు పుట్టుకతోటి వచ్చినాయి పోతాయి. అరయ్యా, నేను పుట్టుకతోటి ఏ సాంప్రదాయంలో పెరిగినో ఆ సాంప్రదాయాన్ని నేను వదిలేసి వేరే మతంలో జాయిన్ కాలే కదా అధికారికంగా. కానప్పుడు ఆ సాంప్రదాయాన్ని నేను ప్రదర్శిస్తుంటా. ప్లస్ ఎస్పెషల్లీ బీజేపీ పండుగలకు పబ్బాలకి ఉంటుంది, కానీ ఎస్పెషల్లీ బీజేపీని కౌంటర్ చేయాలంటే నేను నార్మల్గా వచ్చినా అనుకో, నువ్వు కూడా గొర్రెబిడ్డ అంటారు. అదే నేను అట్లా వేషధారణ వచ్చినా అనుకో, ఏది ఇక వాళ్ళు ఏం అనలేరు. అన్య మతస్థుని అయితే గొర్రెబిడ్డ అంటాడు, కాంగి అంటాడు, కమ్మి అంటాడు, ఖలిస్తానీ అంటాడు, ముస్లిం ఇది జిహాదీ అంటాడు.
నేను పుట్టుకతో ఈ బీజేపీ పుట్టక ముందు వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి ఏ సాంప్రదాయాన్ని పాటిస్తున్నామో రేపు ఏ కారణం చేత బీజేపీ ఎత్తేసినా అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నప్పుడు యొక్క ఏది మా ఇలవేల్పు శివుడు అయినప్పుడు ఆ సాంప్రదాయం నుంచి నేను బయటకు వచ్చి అధికారికంగా ఎక్కడ తీసుకోనప్పుడు నేను ఆ సాంప్రదాయాన్ని ప్రదర్శిస్తే తప్పేముంది. అయినా సరే కొంతమంది ఎడ్డి గొర్రెలు ఉంటారు. ఓకే, అన్ని మతాలల్లో అన్ని కులాలలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఓకే, సో క్రిస్టియానిటీలో కూడా ఎడ్డి గొర్రెలు ఉన్నారు. సో ఎడ్డి గొర్రెలకు అర్థం కాదు కాబట్టి మనం విషయ పరిజ్ఞానం చేస్తున్నాం. ఆ క్రమంలో నేను చెప్పింది నమ్మకపోయిరా, నేను కాషాయం ధరించిన కాబట్టి. ఓకే, ఈ సోదరి క్రిస్టియన్ సోదరి కదా, ఆ సోదరి చెప్పిందన్న వినండి. ఓకే, ఎంతమంది నిజంగా అన్న మరణం గురించి కొట్లాడుతున్నారు అన్న విషయంలో అని ఆ చెల్లె చెప్పిందే వినండి, నేను చెప్పింది వినకండి. ఓకే, నేనంటే అన్య మతస్తుని కదా, నేను ఎంత మంచి కొట్లాడినా మీకు అది నేను నా లోపల ఏదో ఒక నా మీద ఏమంటారు బట్టగాల్చి మీదేసుడు అంటారు కదా, చేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే స్వార్థపరులైనటువంటి దొంగ పాస్టర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చెప్తుంటే వానికి ఉన్న జాన్ వెస్లీకి ఉన్న బంధుగణము వాని శంశాలు ఉన్నోండి లేనోని అందరితో తిట్టిపిస్తున్నాడు. వాని బతుకులని బయట పెడదాం కానీ అంతకంటే ముందు ఈ షిల్లేం మాట్లాడిందో విందాం. కొన్ని ఎక్స్పోజర్స్ పెట్టి రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశాను. సేమ్ అదే షర్ట్ తో అన్న కొన్ని పిక్స్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి ఒకసారి. నేను ప్రవీణ్ బ్రదర్ చెప్పిన అన్నిటిని అంగీకరిస్తలేను. ఓకే, ఐడియాలజీ డిఫరెన్స్ ఉండొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అన్ని 100% నేను అంగీకరిస్తలేను. అది గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వి ఫైట్ విత్ ద ఐడియాలజీ. నో టూ పీపుల్ థింక్ అలైక్. ఒక తల్లికే పుట్టి ఒక తల్లి గర్భం నుంచే బయటకు వచ్చి ఒకటే తల్లి పాలు దాగి ఒకటే ఇంట్లో పెరిగిన ఇప్పుడు నేను మా ఇద్దరు చెల్లెళ్ళు, వీ డోంట్ థింక్ అలైక్. మేము అన్ని విషయాలు ఒకటే విధంగా ఆలోచించము. అంత మాత్రాన్ని కొట్టుకొని చంపుకొని పొడుచుకొని చేసుకోం కదా. వి ఫైట్ ఆన్ ద ఐడియాలజీ అంతవరకే, ఇన్ ఏ డెమోక్రాటిక్ వే, ఇన్ ఏ పీస్ఫుల్ వే. అట్లా ఇప్పుడు ప్రవీణ్ పగడాల బ్రదర్ చెప్పిన అన్నిటిని నేను అంగీకరిస్తలేను, కానీ చంపడం కరెక్ట్ కాదు. ఆయన చెప్పిన తప్పు ఉంటే మనము ఫైట్ చేద్దాం, ఇది ఆయనకు మనం కౌంటర్ ఇద్దాం, అంతవరకే. కానీ చంపుకునుడు పొడుచుకునుడు తప్పు, అది నేరము. అది అందుకోసం నేను ఫైట్ చేస్తున్నా, అందుకోసం నేను మాట్లాడుతున్నా. ఓకే.